తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు జీవితంలో కోత. రచించిన వారు గంగా శ్రీనివాస్ గారు. కథ విందాము. అబ్బబ్బా, అల్లరి మాని త్వరగా తయారవ్వండి, పిల్లలపై విసుక్కుంటూ వాళ్ళ టిఫిన్ బాక్సులు తీసుకునొచ్చింది సరోజ. చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలను వాళ్ల బ్యాగ్లలో సర్దసాగింది. ఒక పక్క తనకు ఆఫీస్కి టైం అయిపోతోంది. అసలే ఆ నెలలో 3 సార్లు ఆలస్యంగా వెళ్ళినందుకు ఆఫీస్ హెడ్ రామనాథం వంకరగా మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండిపోతోంది సరోజకు. 3 సార్లు పని మనిషి కరుణ పనికి రానందువలనే తను ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళింది. ఈరోజు కూడా కరుణ రాలేదు. తను రానని నిన్న సాయంత్రమే చెప్పింది. అప్పటికి పొద్దున్నే 1 గంట వచ్చి వెళ్ళమని చెప్పి చూసింది సరోజ. అయినా కరుణ రాలేదు. సరు, నా పెన్ కనిపించటం లేదు, నువ్వేమైనా తీసావా? బెడ్రూమ్లో నుంచి రమేష్ అరుస్తున్నాడు. పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించడానికి అవస్థలు పడుతున్న సరోజకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఒక పక్క పిల్లల్నే చూసుకోనా, మరో పక్క మీరు పిలిచినప్పుడల్లా హాజరైపోయి మీ పనులు చూడనా విసుక్కుంటూ వెళ్ళి, ఇదిగో నిన్న విడిచిన షర్ట్లోనే ఉంది మీ పెన్ అంటూ అందించింది. థ్యాంక్స్ సరు, అదేమిటో నేనెంత వెతికినా కనబడని వస్తువు నువ్వు చిటికెలో అందిస్తావు. ఆమె బొగ్గ చిదుముతూ సరసమాడాడు రమేష్. ఈ వేషాలకి ఏమీ తక్కువ లేదు. చిరుకోపం నటిస్తూ హాల్లోకి పరిగెత్తింది సరోజ. డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు టిఫిన్లు తినటం మాని గొడవ పడుతూ ఉంటే ఇద్దరినీ కసురుకొని ఆటోకి టైం అయ్యింది. ఆటో వచ్చాక లేటుగా వెళితే వాడు విసుక్కుంటాడు, త్వరగా తెమలండి అని బెదిరించింది. రమ్య, విశాల్ చాలా చురుకైన పిల్లలు. రమ్య 2nd విశాల్ 5th ఉన్నారు. ఇద్దరు ఒకే స్కూల్ కాబట్టి కలిసే ఆటోలో వెళతారు. వీళ్ళింటికి ఆటో వచ్చేటప్పటికి తక్కిన పిల్లలంతా ఆటోలో ఉంటారు. వీళ్ళింటి దగ్గర లేట్ అయితే ఆటో వాడితో పాటు తక్కిన పిల్లలు వాళ్ల తల్లులు వీళ్ళనే తిట్టుకుంటారు. అది రమ్యకు, విశాల్కు నచ్చదు. అందుకే సరోజ పిల్లల అల్లరికి ఆనకట్ట వేయడానికి ఆటోవాడు విసుక్కుంటాడు అనే మంత్రమే తరచుగా ప్రయోగిస్తుంది. కరుణ ఉంటే ఇంట్లో పని చాలా సులువుగా అయిపోతుంది. స్నానాలు చేసి వచ్చేటప్పటికి టిఫిన్లు రెడీగా ఉంటాయి. పిల్లలకు, భార్యాభర్తలకు టిఫిన్ బాక్సులు కూడా సర్ది పెట్టేస్తుంది. కరుణ ఇవన్నీ అలవోకగా సమకూరుస్తూ ఉంటే ఏముంది, ఇంటి పని తేలిగ్గా అనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ 6 కొడితే ఏముందిలే, బ్యాట్ ఇలా ఊపితే బాల్ అలా వెళ్ళిపోయింది అన్నంత తేలిగ్గా. ఇంతలో ఆటో హార్న్ వినబడింది. పిల్లలిద్దరూ ఒక్క పరుగున ఆటో దగ్గరికి వెళ్ళిపోయారు. బ్యాగ్లు వీపులపై తగిలించుకుని అమ్మా బాయ్ అని చెప్తూ వాళ్ల వెనకే బయటికి వెళ్ళి ఆటో ఎక్కి బాయ్ చెప్తున్న పిల్లల వైపు నవ్వుతూ చేయి ఊపి బాగా చదువుకోండి అని అరిచి చెప్పింది రోజులాగే. సరు, నువ్వు రెడీ అయినా? లోపల నుంచి రమేష్ గొంతు విని మళ్ళీ లోపలికి పరిగెత్తింది. ఒక్క 5 నిమిషాలు అంటూ కిచెన్లోకి వెళ్ళి 3 కప్పులు కాఫీ కలిపి ట్రేలో పెట్టి తీసుకొచ్చింది. 2 కప్పులు డైనింగ్ టేబుల్పై ఉంచింది. రమేష్ హాట్ ప్యాక్లో నుంచి ఇడ్లీలు తన ప్లేట్లో వేసుకుని ఒక చేతిలోని పేపర్ చదువుతూ మరో చేత్తో ఇడ్లీ తింటున్నాడు. 3వ కప్ తీసుకుని ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టి కాస్త చట్నీ వేసి మంచినీళ్లు గ్లాసులో పోసి అన్ని ట్రేలో సర్దుకుని 2వ బెడ్రూమ్లోనికి వెళ్ళింది సరోజ. మావయ్య గారు, టిఫిన్ చేయండి అని పిలుస్తూ బెడ్రూమ్లో మంచంపై పడుకుని ఉన్న పరంధామయ్య దగ్గుతూ లేచి కూర్చున్నాడు. అతని కళ్ళు నిరాసక్తంగా ఆమెను చూశాయి. మంచం పక్కనే ఉన్న బల్లపై ట్రేలోని వస్తువులుంచి ఇంకా బ్రష్ చేసుకోలేదా అని అడిగింది సరోజ. ఆమెకు సమాధానమా అన్నట్లు పరంధామయ్య ఒక్క పొడి దగ్గు దగ్గి మంచంపై నుంచి లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ పైన భోజనం పెడుతున్నాను మావయ్య, మధ్యాహ్నం మర్చిపోకుండా భోంచేయండి చెప్పింది సరోజ. రూమ్లో నుంచి హాల్లోకి వెళుతూ ఏమిటో ఈయన తనని తానే ఇలా శిక్షించుకుంటాడెందుకో అనుకుంది. పరంధామయ్య భార్య పార్వతమ్మ పోయి 3 నెలలవుతోంది. బాగా ఆరోగ్యంగానే ఉన్నట్లుండేది. హఠాత్తుగా నిద్రలోనే చనిపోయింది. ఆమె పోయిన విషయం తెల్లవారి లేచాక గాని పరంధామయ్యకే తెలియదు. నొప్పి తెలియకుండా వచ్చిన గుండెపోటు అని డాక్టర్ చెప్పాడు. పార్వతమ్మ మధుమేహ వ్యాధిని అలక్ష్యం చేసిందని అప్పుడు తెలిసింది ఇంటిల్లిపాదికి. అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉంటే బాగుండేది అని అనుకున్నారు. తర్వాత నుంచి పరంధామయ్య వరస ఇలా అయిపోయింది. ఎప్పుడు దిగులుగా ఉంటాడు. ఒక్కోసారి భోజనం కూడా చెయ్యడు. కరుణ ఉంటే కాస్త గుర్తు చేస్తూ కనిపెట్టుకుని ఉంటుంది.
ఆలోచనల్లోంచి బయటపడి హడావుడిగా తను కూడా టిఫిన్ చేసి హాల్లోకి వచ్చింది సరోజ. రమేష్ మాటిమాటికి చేతి గడియారం చూసుకుంటూ వెయిట్ చేస్తున్నాడు. పద పద, నాకు బాగా లేట్ అయిపోతుంది, నువ్వేమో త్వరగా తెమలవు భార్యను నిష్ఠూరంగా అంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. ఎప్పుడు నన్ను అనటానికే సరిపోతుంది, కాస్త ఇంటికి తాళమైనా వెయ్యడు మనసులో గొడుక్కుంది సరోజ. ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్ళకిచ్చి మావయ్య గారు ఏమైనా ఫోన్ చేస్తే కాస్త చూసుకోండి అని అప్పగింతలు పెట్టి హడావిడిగా కారెక్కి రమేష్ పక్కన కూర్చుంది. కారు స్టార్ట్ చేసి నాకు చాలా పనుంది సరు అనునయంగా అన్నాడు. సరోజను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో కారు తన ఆఫీస్ దగ్గర ఆగే వరకు మౌనంగా ఉంది సరోజ. ఆగిన తర్వాత దిగి కాస్త బీపీ చెక్ చేయించుకోకూడదు మందలింపు లాంటి సలహా విసిరి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. అబ్బో, ఈమె గారికి కోపం తగ్గలేదు అనుకున్నాడు రమేష్ కారుని పోనిస్తూ. ఆ రోజు సరోజ 4వసారి ఆఫీస్కి లేటుగా వెళ్ళింది. రమేష్ కూడా డిట్టో. అయితే అతన్ని వాళ్ళ ఆఫీస్లో బాస్ కనుక అతన్ని ఎవ్వరూ అడగలేదు. కానీ దాని ప్రభావం వేరే రకంగా ఉంటుందని అతనికి కూడా తెలుసు. ఆ రోజు సాయంత్రం అలసిపోయి ఇల్లు చేరారు రమేష్, సరోజాలు. కరుణ సాయంత్రానికి వస్తుందనే చిన్ని ఆశ ఫలించక సరోజకు చాలా కోపం వచ్చింది. ఇంటి పనంతా తనే చూసుకోవాలి అనేసరికి ఉస్సురనిపించింది. డైనింగ్ టేబుల్ పై హాట్ ప్యాక్ లో ఉన్న లంచ్ అలాగే ఉంది. మామగారు భోజనం చేయలేదని తెలిసి ఒక క్షణం మనసంతా అదోలా అయిపోయింది సరోజకు. రమేష్ కూడా అది చూసి బాధపడ్డాడు. కరుణ పైన కోపం వచ్చింది. సరు, కరుణ ఇకపై మానేస్తే ఊరుకోవద్దు అన్నాడు. కాఫీ కలిపి తీసుకొచ్చింది సరోజ. ముందు మామగారికిచ్చి వచ్చి హాల్లో రమేష్ దగ్గర కూర్చుంది. ఎందుకు కరుణ విషయంలో చాలా ఉదారంగా ఉంటావు? కాఫీ కప్పు అందుకుంటూ ప్రశ్నించాడు. ఏం చేయమంటారు, అది చేసినంత బాగా వేరే వాళ్ళు చేయరు. ఇంట్లో మనిషిలా ఉంటుంది, నమ్మకంగా అంది. అయినా ఈ మధ్య ఇలా జరగడం ఎక్కువయింది. తను పని మానేసినప్పుడు జీతంలో కోత వెయ్యి, అప్పుడు ఇలా పని ఎగ్గొట్టడం మానేస్తుంది ఒక మేనేజర్లా సలహా ఇచ్చాడు. అది కూడా అయ్యింది. సర్లే అమ్మా, నేను రానప్పుడు జీతంలో తగ్గించడం న్యాయమే కదా అంటుంది. కాఫీ సిప్ చేస్తూ చెప్పింది సరోజ. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక మౌనంగా కాఫీ తాగుతూ కూర్చున్నాడు రమేష్. మావయ్య గారి గురించి ఏమైనా ఆలోచించండి, ఆయన వరస చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ఏం చేద్దాం చెప్పు, ఎవరి మాట వినడం లేదు ఆయన. నేను కూడా చెప్పి చూశాను. పోనీ పిల్లలతో గడిపితే మళ్ళీ మామూలుగా అవుతారు అనుకుంటే ఆయన వాళ్లతో కూడా కలవటం లేదు నిరాశగా అన్నాడు రమేష్. డాక్టర్కి చూపిస్తే మంచిది కదా అంది సరోజ. అవుననుకో, నాకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. వచ్చే నెలలో పెద్ద కాన్ఫరెన్స్ ఉంది, దానికి కావలసిన ఏర్పాట్లు అవి చూసుకోవాలి నిస్సహాయంగా చెప్తూ వచ్చాడు. ఏదో చెప్పి 2 రోజులు సెలవు పెట్టొచ్చు కదా. పోనీ నువ్వు తీసుకెళ్ళకూడదు? నాకు మాత్రం సెలవులు ఎక్కువ ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే నాకు రావాల్సిన ప్రమోషన్ వస్తుందా రాదా అని ఆందోళనగా ఉంది. నాకు కూడా అదే సమస్య సరు. ఆదివారం నాడు తీసుకెళ్దాంలే. అదేదో త్వరగా చూడండి, ఆయన పరిస్థితి బాగున్నట్లు లేదు. సరిగ్గా చూసుకోలేదని మీ వాళ్ళంతా నన్నే ఆడిపోసుకుంటారు. కోడలంటే లోకువ కదా మరి దెప్పుతూ అంది సరోజ. ఖాళీ కప్పు టీపాయ్ మీద ఉంచి సోఫాలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంది. అంతకు మించి మాట్లాడడం ఇష్టం లేనట్లు కప్పులు 2 చేతులు పట్టుకుని ఆమె మాటకు పౌరుష పడకుండా కిచెన్లోకి వెళ్ళాడు రమేష్. సరోజకు కొంచెమన్నా పనిలో సాయం చేసి కాస్త మంచి చేసుకుందామనుకుంటూ. మరుసటి రోజు కరుణ పనిలోకి వచ్చాక సరోజ ముభావంగా గడిపింది. అమ్మగారు కాఫీ అంటే తలెత్తి చూడకుండానే చేత్తో సైగ చేసింది. అక్కడ పెట్టు అన్నట్టు. తనకు కరుణపై కోపం వచ్చినట్లు వీలైనంత నాగరికంగా ప్రదర్శించింది. కరుణ మాత్రం ఎప్పట్లాగే చిరునవ్వుతో తన పనులు చేసుకుంటూ పోయింది. సాయంత్రం ఇంటికి చేరాక సరోజకు గాని రమేష్కి గాని అంత నీరసంగా అనిపించలేదు. పరంధామయ్య కూడా వేళకు భోజన పానీయాలు తీసుకున్నాడని గ్రహించి దంపతులు హమ్మయ్య అనుకున్నారు. కరుణ పని పూర్తి చేసుకుని నెల జీతం తీసుకోవడానికి నుంచున్నప్పుడు సరోజకు మనసులో సందిగ్ధావస్థ తొలగలేదు. కురుద్దామా వద్దా అన్నట్టుగా శీతాకాలపు మబ్బుల్లాగా ఆమె ముఖంలో ఆలోచనల నీడలు దోబూచులాడే. కరుణ, ఈ నెలలో నువ్వు 4 రోజులు మానేశావు నిందిస్తున్నట్టుగా అంది సరోజ ముని పంటితో కింది పెదవి నొక్కి పట్టుకుంటూ. కరుణ మౌనంగా నిలబడిపోయింది. తర్వాత పడబోయేది పిడుగా వర్షమా అన్నట్లు ఎదురు చూస్తూ. ఏదో
ఒక్కరోజైతే పర్వాలేదు, కానీ ఇది నీకు బాగా అలవాటైపోయింది. అందుకే ఈసారి 4 రోజుల జీతం తగ్గించాలి అనుకుంటున్నాను అంది సరోజ. కరుణ తలపై నుంచి గోడకున్న క్యాలెండర్ని చూస్తూ. కరుణను అనవసరంగా శిక్షిస్తున్నానా అన్న రవ్వంత సందేహాన్ని దాచలేకపోతున్నాయి ఆమె చూపులు. సర్లే, ప్రతిమాలితే వదిలేద్దామని అని కూడా అనుకుంది. మనసు ఊగింది. కరుణ మాత్రం మీ ఇష్టమమ్మా, కానీ పై నెలలో పట్టుకోండి అంది. తాను చెయ్యని పనికి డబ్బు ఆశించడం తప్పు అన్న సంస్కారం గొంతులో ధ్వనిస్తూ. చేసేది లేనట్లు ఆమెకు జీతం ఇచ్చేసి ఇక మీదట పని మానేయకు, మాకు చాలా ఇబ్బంది అంది సరోజ. 2 నెలలు గడిచాయి. పరంధామయ్య తీసుకునే ఆహారం మెల్లమెల్లగా తగ్గుతోంది. ఆయన నోరు తెరిచి మాట్లాడటం లేదు సరికదా, కళ్ళెత్తి చూడటం లేదు. చాలా నీరసించిపోయాడు. కరుణే గనక పట్టుదలగా ఆ మాత్రమన్నా శ్రద్ధ తీసుకోకపోతే ఆయన జీవించడం ప్రశ్నార్థకమయ్యేది. సరోజ, రమేష్లకు ఆదివారాలే కాదు, సెలవు దినాలు కూడా వచ్చాయి, వెళ్ళాయి. కానీ పరంధామయ్యని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి వీలు లేకుండా ఏవో పనులు అడ్డం వచ్చాయి. ఒకసారి స్నేహితులొస్తే, మరొకసారి అత్యవసరమైన షాపింగ్, అలాగే ఇంకొకసారి వర్షం వచ్చి బద్ధకంగా కాలక్షేపం చేస్తే, మరొకసారి ఉత్సాహంగా టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడాల్సి వచ్చింది. ఒకసారి చిన్ననాటి స్నేహితుడు సూర్యశంకర్ సకుటుంబంగా ఒక ఆదివారం సరదాగా గడపడానికి రమేష్ ఇంటికొచ్చాడు. అంతా ఉల్లాసంగా గడుపుతూ ఉండగా అతను పరంధామయ్య గారి గురించి అడిగాడు. ఏరా, నాన్నగారు కనిపించడం లేదు, బయటికేమైనా వెళ్ళారా? లేదురా, రూమ్లోనే ఉన్నారు, ఆయనకి ఒంట్లో బాగుండటం లేదు అన్నాడు రమేష్. అయ్యో, చూద్దాం పదా అన్నాడు సూర్యశంకర్. దగ్గరకు వేసి ఉన్న తలుపు తెరిచి బెడ్రూమ్లో ఉన్న పరంధామయ్య గారిని చూడగానే సూర్యశంకర్ ఆశ్చర్యంతో, అంకుల్, ఇలా అయిపోయారేమిటి అన్నాడు. పరంధామయ్య ఎంతో సరదాగా మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా తిరుగుతుండేవాడు. అటువంటి వ్యక్తిని ఇటువంటి పరిస్థితిలో చూసి అతని కళ్ళు చెమర్చాయి. ఆప్యాయంగా పలకరిస్తూ పరంధామయ్య పక్కనే కూర్చుని మాట్లాడడానికి ప్రయత్నించాడు. నాన్నకు మనసు బాగోలేదురా, ఆయన్ని రెస్ట్ తీసుకునియ్యి అని బలవంతంగా సూర్యశంకర్ని రూమ్లో నుంచి బయటికి తీసుకునొచ్చాడు రమేష్. నాన్నగారిని ఏ డాక్టర్కి చూపిస్తున్నావురా అడిగాడు సూరి. సమాధానం చెప్పలేక దాటవేసి వేరే విషయాల్లోకి సంభాషణ మళ్లించాడు రమేష్. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కూడా సూర్యశంకర్ ప్రశ్న రమేష్ మదిలో మెదులుతూ ఇబ్బంది పెట్టింది. ఆ 2 నెలల్లో కరుణ మరో 4 రోజులు పనికి రాలేదు. ఒక ఆదివారం నాడు ఎప్పట్లాగే కాస్త బద్ధకంగా లేద్దామనుకున్న రమేష్కి సరోజ కిచెన్లో గిన్నెలతో చేస్తున్న శబ్దాలు కఠోరమైన మేల్కొలుపు అయ్యింది. కిచెన్లోకి వెళ్ళి, ఏమైంది సరు అన్నాడు కోపాన్ని దిగమింగుకుంటూ. ఇంకేముంది, ఆదివారం నాడైనా కాస్త రెస్ట్ తీసుకోవడానికి లేకుండా ఈ రాణిగారు పనికి రాలేదు అంది అసహనంగా. కరుణ సాధారణంగా ఆదివారాలు పని మానేయదు. కాస్త లేటుగా వస్తుందేమో అనుకున్నాడు రమేష్. పొద్దెక్కుతున్న కొద్దీ ఇంటి బయట ఎండ పెరుగుతూ ఉంటే ఇంట్లో కూడా అసహనపు కొలిమి రాజుకుని ఉష్ణోగ్రతలు పెరగసాగాయి. పక్కింట్లో పని చేసే లక్ష్మిని అడగరాదు, కరుణ ఎందుకు రాలేదని సరోజ కోపాన్ని తగ్గించే మార్గం వెతుకుతూ అన్నాడు. బాబు, వెళ్ళి పక్కింటి ఆంటీని అడిగి లక్ష్మిని ఒకసారి పంపించమని చెప్పు, కొడుక్కి చెప్పింది సరోజ. చీర కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది లక్ష్మి. ఏంటమ్మా పిలిచారు అంది. ఈరోజు కరుణ పనికి రాలేదు, నీకు తెలుసా ఎందుకు రాలేదో అంది సరోజ. మీకు తెలీదా అమ్మా, కరుణ వాళ్ళ అమ్మకు నిన్న రాత్రి బాగా సీరియస్ అయ్యింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయింది. నెల నెల తల్లిని డాక్టర్లకు చూపించడానికి, వైద్యం చేయించడానికి వెళ్తూ ఉండేది. చాలా ఖర్చు పెట్టింది పాపం. కరుణకు వాళ్ళ అమ్మంటే ఎంతో ఇది. ఆస్పత్రుల వెంట తల్లిని తీసుకుని చాలా తిరిగింది అంది లక్ష్మి కళ్ళు చీర చెంగుతూ ఒత్తుకుంటూ. ఆ మాటలు విని నిర్ఘాంతపోయారు సరోజ, రమేష్. కాల ప్రవాహం ఒక్కసారి నిలిచిపోయినట్లయింది. మరచిపోయిన మానవత్వం, బద్దకించిన కర్తవ్య పాలనం గుండెల మీద పెట్టుకుని తనను పెంచిన తండ్రిపై స్లో పాయిజన్లా తాను ప్రయోగిస్తున్న అమాయకపు నిర్లక్ష్యం ముఖంలో ముఖం పెట్టి ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించింది రమేష్కు. ఒక్కసారి తల విదిల్చి మనసుకు తగిలిన మానవత్వపు ఆఘాతంతో అచేతనమైన తనువుని స్వాధీనపరుచుకుని వెంటనే ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేసి మాట్లాడాడు. తండ్రిని వెంటనే తీసుకుని రావడానికి అనుమతి అడిగి సరోజతో కూడా చెప్పకుండా పరంధామయ్య గదిలోకి వెళ్ళాడు. నాన్న, ప్రేమను గొంతు నిండా నింపుకుని పిలిచాడు.
లేవండి నాన్న, డాక్టర్ గారు మీతో మాట్లాడతారట. వెళదాం పదండి. తన వైపు చూస్తున్నట్టున్న పరంధామయ్య వైపు చూస్తూ ఆయన పడుకున్న మంచంపై ఆయన పక్కనే కూర్చుని చెంపలు ప్రేమగా నిమిరాడు. చేతులకు ఘనీభవించిన వాత్సల్యంలా అతి చల్లగా తగిలిన నిర్జీవ శరీర స్పర్శకు ఉలిక్కిపడి నాన్నా అని గావుకేక పెట్టాడు. పరంధామయ్య కళ్ళు నిర్లిప్తంగా చూస్తూనే ఉన్నాయి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.